ఏంటి పార్టీ పాట అనుకుంటున్నారా? ఈ మనుషులు ఒక్కలేనా December 31st నైట్ పార్టీ చేసుకునేది? మా జంతువులు కూడా చేసుకుంటామండి. చంద్రుల్లో ఉండే కుందేలు కిందకొచ్చిందా, కిందకొచ్చి నీలా మారిందా? నవ్వుతూ ఉంటారు బొందేళ్ళు, ఈ స్కిట్ లో నేనే కుందేలు. రాకేష్ తిమ్మన్ గానే వెళ్ళాను గొర్రెలా గొర్రెలా, ఈ స్కిట్ లో నేనే గొర్రెల్లా. పిల్లి భలే ఉంది, పిల్లి భలే ఉంది. జనాల కన్నా జంతువులే మన అడవిలో బ్రహ్మాండమైన ఈవెంట్ పార్టీ చేసుకోవాలి. దాన్ని హోస్ట్ చేయడానికి యాంకర్ ని మాట్లాడమన్నా మాట్లాడావా? ఈ రోజు యాంకర్ మౌనవ్రతం చేస్తుందంట. నేను అందుకే చెప్తా, మనుషుల జాతి వాళ్ళు వద్దురా, మన ఊర్లోనే మన జాతిలోనే ఒక అమ్మాయి ఉందిరా, యాంకర్ ని గుర్తించండి రా అని. ఏంట్రా ఫుల్ హ్యాపీగా ఉన్నావు? లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాను. ఆ టార్గెట్ ఈ న్యూ ఇయర్ కల్లా రీచ్ అయిపోయాను. నువ్వు రీచ్ అయ్యారు, నేను టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాను. ఏంటి ఆ టార్గెట్? లాస్ట్ బిఫోర్ ఇయర్ 1000 మంది గర్ల్ ఫ్రెండ్స్, బాటిల్. కమాన్ కమాన్ ఫీల్ కమాన్. ఈ ఇయర్ రోజుకు ఫుల్ తాగుదాం అనుకున్నాము, నేను అచీవ్ అవ్వలేకపోయా. వీడు రోజుకు ఫుల్ తాగేసి నేను క్వార్టర్ దగ్గర అయిపోతున్నా మేడం. వాళ్ళ ఆవిడ చూస్తుంటుంది టీవీ. నేను రాసేది ఒకటి, ప్రాక్టీస్ లో వచ్చేది ఒకటి, స్టేజ్ మీద ఇంకోటి. నీ పెళ్లి చూపుల సంగతి ఏమైంది? అమ్మాయికి ఈడు ఓకే, ఈడికి అమ్మాయి ఓకే, అన్ని ఓకే అని లాస్ట్ లో పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేశారు వాళ్ళు. ఏమైందిరా? ఏమేం చేసాడు వాళ్ళు? మీరు ఫ్రెండ్స్ అని తెలిసి ఉంటుంది, మీరు పేరు తెలియగానే క్యాన్సిల్. మన పంచకన్నా అదే బాగుంది. ఓకే అవును, ఎందుకు క్యాన్సిల్ అయింది సంబంధం? కట్నం ఇస్తా అన్నారా వద్దన్నాడు, ఇల్లు ఇస్తా అన్నాడు వద్దన్నాడు. మరి ఎందుకు క్యాన్సిల్ అయింది? కట్నం కింద రోజుకు క్వార్టర్ అడుగుతున్నాడు. చెప్పానా మనకన్నా ఆ పంచే బాగుందని. చిట్టి చిలకమ్మా, అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా, పండి తెచ్చావా, ఆకలేసిందా, గుటుక్కు మింగావా, గుటుక్కు మింగావా? నువ్వు తాగుబోతున్న విషయం వాళ్ళు తెలియకూడదు, అర్థమైందా? మా అక్క కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నా. మన వంశం ఏంటి? ఉల్లి వంశం. ఏ వంశం? మన ఉల్లిల వంశం. ఉల్లిల వంశం కాదురా, ఉల్లి వంశం. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మాయిని పిలిపించే. రే ఎలా ఉందిరా అమ్మాయి? నా ఉల్లిగడ్డ లెక్క నున్నగున్నాడు డాడీ. అమ్మాయి నచ్చిందో లేదరా చెప్పరా అల్లుడు? నా ఉల్లి చెబుతున్నది నేను ప్రేమించానని, నా ఉల్లి అంటున్నది నీకు మనసిచ్చానని. అరే తల్లి చెప్పక చెల్లి చెప్పక ఉల్లే చెబుతుందే నిన్నే ప్రేమించానని, నీకే మనసిచ్చానని. వీళ్ళంతా జబర్దస్త్ సెలబ్రిటీలు. పైలట్ కదా నువ్వు? నేను పైలట్ నే. చాలా ఫ్లైట్లు నడిపి వదిలేసా. అలా ఎందుకు వదిలేశారండి? బ్యాటరీలు అయిపోయి వదిలేసా. ఏంటి సార్ ఆకాశంలోకి మంది వేస్తున్నారు? మా ఫాదర్ చనిపోయాడు, పెద్దలు అన్నారు మా ఫాదర్ ఆకాశంలో తిరుగుతాడు అంటే అప్పుడప్పుడు ఆకాశంలో అట్లా 2 బోట్లు చల్లుతాను. అయ్యో పాపం. ఏమేసావురా? లెగ్ పీస్ పాపం, పెద్ద ఆయన స్టఫ్ లేక నేను చదువుతాడు. ఈ రోజు 31st నైట్. అవును సార్, చాలా మంది పీకల్లో తాగి రోడ్డు మీదకి వస్తుంటారు. ఎవడన్నా వస్తే ఆపు. ఊదరా ఊదు. మొహం చూస్తేనే తాగుపోతున్నా అవసరం లేపో. నువ్వు తాగావా? నో ట్యాప్ వచ్చి తాగుతారు చూడన్నా. ఏమైపోతుంది యువత? పాఠశాలకు వెళ్ళాల్సిన యువత పార్కులకు వెళ్తుంది సార్. అర్థం కావట్లేదు. వాళ్ళందరూ ఎక్కించావా? ఎక్కించండి సార్. అవును సార్, నిజంగా వీళ్ళందరూ యువత సార్. వీడికి ఎక్కువైంది సార్. మనం టీం లీడర్ అయ్యాం కాబట్టి టీం లీడర్లు అందరిని పిలిచేద్దాం, వాళ్ళ సలహాలు తీసుకుందాం. స్కిట్ రాయాలంటే ఏం చేయాలన్నా? అది రాంప్రసాద్ గారిని అడగాలి. స్కిట్ డెవలప్ చేయాలంటే సీన్ గారిని అడగాలి. యాక్టింగ్ చేయాలంటే సన్నీ గారిని అడగాలి. కాదన్న, మీరు ఎంతో మంది అమ్మాయిలు ఉండగా రష్మిని ఎందుకు ట్రై చేశారు? కన్యలు చాలా మంది ఉంటారు రా, కానీ దేవకన్యలు రష్మిలో ఒక్కలే ఉంటారు. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్
దందరే దరే దం 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 దందరే 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 దందా దందరే దందరే దరే దం దం దం. ఆవిడ ఎక్కడ చూసినట్టుంది? ఎక్కడ చూసారు సార్? అన్వయ్ కదా. తన్మయ్ కాదు సార్, జబర్దస్త్ విరోధిని. అయ్యో ఆవిడ కూడా కాదు సార్, రష్మి. రష్మి ఎవరు? యాంకర్ రష్మి. యాంకర్ రష్మి అంటే సుధీర్ రష్మి. అబ్బాయి నచ్చాడా నీకు? ఏంటి ఈయన నచ్చాడో లేదు చెప్పడానికి కూడా ఇంతసేపు ఆలోచిస్తున్నావా? బ్రో ప్రమోషన్స్ వచ్చాను బ్రో, ఎమోషన్స్ ఆడుకోండి ప్లీజ్. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి ప్లీజ్. మీరు ఫ్రెషా? మీరు ఫ్రెషా? పాస్ పాస్. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు. మీకు? అబ్బో పాస్. మనల్ని జబర్దస్త్ నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ లోకి పంపించారు. అక్కడైనా అదే చేయాలి, ఇక్కడైనా అదే చేయాలి కదే. అదే బాధ మాకు. అక్కడ మేమే చేసి ఇక్కడ మేమే చేసి మరి తమరేం చేస్తారు? హాయ్ యష్మి. హలో చెల్లి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఎల్లలేదా? ఏంటి ఎక్స్ట్రాకి వచ్చారా? అందరం కలిసి ఆటలో వచ్చాం. దీవెన బాగున్నావా? మా బావి ఇక్కడ లేరు, ఊళ్ళో ఉన్నారు. మళ్ళీ పంచి. ఏంట్రా ఇదంతా? స్కిట్ వర్షన్ 3.0. లక్ష్మి, మన జంట ఎలా ఉందిరా? గొప్ప జంటే. మా ఇంట్లో ఉన్న గుమ్మలో నేనుంటా, గుమ్మానికన్నా గుమ్మడికాయలో నువ్వు ఉన్నావు. నేను ఒక సెలబ్రిటీ అన్న సంగతి మర్చిపోతున్నావు తెలుసా నువ్వు? బోసిడికే ఎట్రా. నేను ఒక సెలబ్రిటీ అన్న సంగతి మర్చిపోతున్నావు నువ్వు. ఎవడ్రా బొగడా సెలబ్రిటీ నువ్వు? అమ్మా బాబు ఇంకొక్కసారి అని బాబు. అమ్మా బాబు ఇంకొక్కసారి అని బాబు. అమ్మా ఇంకొక్కసారి అని బాబు. ఇంకా అమ్మ అమ్మ అంటే లేగ అవుద్దమ్మా. మీరిద్దరు తీసుకున్న లేగతో చూసుకుంటే ఇది ఒక లేగ. మేము నిజమైన జంట అండి, మా ఆవిడ మేడం. ఇది మా ఫ్యామిలీ ప్యాక్ మేడం. జబర్దస్త్ లో రోజు మా స్కిట్ చూడటమే గానీ ఈ రోజు డైరెక్ట్ స్టేజ్ మీద చేస్తున్నావు కదా, నీ ఫీలింగ్ ఏంటి? మీ స్కిట్ చూడాలంటే భయపడాలి కానీ చేయడానికి ఎందుకండి భయం? మీరందరూ వచ్చారు, ఎంతకీ ఆ శాంతి కుమార్ ఏట్రా? హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మా ఫ్యామిలీని పరిచయం చేయాలి. మా భార్య పేరు సుమబిందు. అవును, ఇంతకీ శశి గారు రాలేదా? శశి గారు ఈయనే. నమస్కారం అండి. మా గృహ ప్రవేశం సార్, మీ అందరిని పిలుద్దామని వచ్చాను. తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తామండి. ఈ పని వాళ్ళు ఒక్క చోట ఉండరండి బాబోయ్. నాకు అర్థమైందండి, మ్యాటర్ చెప్పండి. లోపల పాలు పొంగిచ్చాలండి, కొద్దిగా గ్యాస్ సిలిండర్ లేపి పైకి లోపల పెట్టేస్తారా? నేను గ్యాస్ సిలిండర్ లేపాలా? అదేంటండి, మా ఆయన మీ స్కిట్లు ఎన్ని లేపలేదు? నేను సిలిండర్ లేపుతాను, లోపలికి తీసుకొస్తాను. ఆ స్టాండ్ కూడా పట్టుకొచ్చేయండి. అయిపోయింది రోజా గారు, నా లవర్ కి పెళ్లి అయిపోతుంది. ఎప్పుడో అయిపోయింది కదా. రాంప్రసాద్, అయిపోయిందిరా, మొత్తం అయిపోయిందిరా. అయిపోతే కొత్త బోళ్ళు కొనుక్కొని ఎడుతారేట్రా? పక్కూర్లో నా లవర్ కి పెళ్లి అయిపోతుందిరా. నువ్వు ఎలాగన్నా సరే నా లవర్ నాకు పెళ్లి చేయాలరా. ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇస్తా, అవసరమైతే ప్రాణం తీస్తా. ఈ గెటప్ వెళ్తే వర్కౌట్ అయిద్దా? బ్రహ్మాండం వర్కౌట్. పద. మీరెవరండి? నేను మేకప్ డిపార్ట్మెంట్. మరి మీరు? ప్యాకప్ డిపార్ట్మెంట్. ఏమే బిడ్డ పెళ్లి అయితే నువ్వేంది పెళ్లి కూతురు లెక్క తయారైను? అది అంటే తల్లిని కదా, కొంచెం బాగా రెడీ అవ్వాలని. బాగా తయారైనావు కదా, చాలా రోజులు పోదాంపా.